బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయడం అనే విషయం వివాదానికి దారితీసింది. తెలంగాణకు సంబంధించిన గాయకుల విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయకూడదు అంటూ తెలంగాణ వాదులు ఒకవైపు వాదిస్తూ ఉండగా కళలకు హద్దులు లేవు అంటూ మరికొందరైతే వాదిస్తున్నారు. మొత్తానికైతే విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన విషయం అయితే వివాదానికి దారితీసింది. హైదరాబాద్లోని ప్రముఖ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు తీవ్ర వివాదానికి దారితీసింది. డిసెంబర్ 15వ తేదీన ఎస్పీబీ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తూ ఉండగా తెలంగాణ వాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కళకు ప్రాంతీయ హద్దులు లేవు అని ఒక వర్గం వాదిస్తూ ఉండగా ఇది తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని దెబ్బతీయటమే అని మరో వర్గం వాదిస్తూ ఉండటంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ సాంస్కృతిక కేంద్రంగా పేరొందిన రవీంద్ర భారతిలో కేవలం తెలంగాణకు చెందిన ప్రముఖుల విగ్రహాలే ఉండాలి అని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎస్పీ బాలు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ గడ్డపై ప్రజాకవి గద్దర్, ప్రముఖ కవి అందశ్రీ వంటి మహానుభావులకు దక్కాల్సిన గౌరవం ముందు దక్కాలి అని అన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి మేము అంగీకరించబోము అని పృథ్వీరాజు స్పష్టం చేశారు. అయితే ఆయన తన అనుచరులతో కలిసి విగ్రహ ఏర్పాటు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ బాలు కుటుంబ సభ్యుడు, ప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ రవీంద్ర భారతికి చేరుకొని పృథ్వీరాజుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. కళాకారులను ప్రాంతీయ వారిగా చూడొద్దు అని, అది సరికాదు అని, సంగీతానికి కళకు హద్దులు ఉండవు అని సుధాకర్ పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కేవలం ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన తన గానంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని అలరించిన విశ్వవిఖ్యాత గాయకుడు. ఆయన సేవలను గౌరవించాల్సింది పోయి ప్రాంతీయతను ఆపాదించటం కళను అవమానించటమే అని శుభలేఖ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురి మధ్య జరిగిన వాగ్వాదంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ విషయమై కొద్ది రోజుల క్రితమే శుభలేఖ సుధాకర్ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి బాలు విగ్రహ ఏర్పాట్లపై చర్చించారు.